గొప్ప దేవుడండి. ఎంత బాగుందో కదా పాట. సారీ మర్చిపోయాను. కొత్త దేవుడు గురించి తెలిసి ఆ ఆలోచనలో పడి ఆ దేవుణ్ణి ఎలా పూజించాలి, ఎలా గొప్పగా దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి ఎక్కడ గుళ్ళు కట్టించాలి తెలియక ఆ తన్మయత్వంలో మీకు ఛానల్కి వెల్కమ్ చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మౌళి రాపల్లి. ఈ మధ్య అసలు నాకు తెలిసిన ఈ అద్భుతమైన అత్యంత పవిత్రమైన న్యూస్ గురించి చెప్పడానికి నేను ఎంత అదృష్టం చేసుకున్నానంటే అసలు చాలా 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 పెద్ద అదృష్టం చేసుకున్నాననే చెప్పాలి. ఇంతకాలం గుళ్ళల్లోనే దేవుళ్ళు ఉంటారు, లేదు దేవుళ్ళు ఎక్కడో మహానుభావులకు పుట్టుంటారు అనుకున్నాను. కానీ మన మధ్యలోనే ఒక దేవుడు మనిషి రూపంలో తిరుగుతున్నాడని మొన్న మోడీ గారు నోరు తెరిచి నేను పరమాత్మ ద్వారా పంపించిన వ్యక్తిని నాకు తెలిసిందని చెప్పినప్పుడే అర్థమైంది. అది ఎప్పుడు ఏంటో అనుకుంటున్నారా? రీసెంట్గా ఒక ఇంటర్వ్యూస్ గోడి మీడియాకి గోడి అరే ఈ మీడియా కూడా గోడి మీడియా అయిపోయింది. సరే, గోడి మీడియాకి రీసెంట్గా ఇస్తున్న ఒక ఇంటర్వ్యూలో మహానుభావుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వాళ్ళ తల్లి బ్రతికున్నంత కాలం తను ఒక బయోలాజికల్ మెటీరియల్ లాగా ఫీల్ అయ్యాడంట. ఎప్పుడైతే వాళ్ళ మదర్ చనిపోయిందో అప్పటి నుంచి తనకి అర్థమైందంట స్పష్టంగా ఈ ప్రకృతిని, సమాజాన్ని, ఈ తను చేసే గొప్ప కార్యాలని అన్నిటిని ఆలోచిస్తే తనకు అర్థమైంది ఏంటంటే నేను బయోలాజికల్గా పుట్టిన వాడిని కాదు, ఆ పరమాత్ముడి ద్వారా పంపించబడిన ఒక అద్భుతమైన శక్తిని, ఆ శక్తిని కాబట్టే ఇన్ని గొప్ప కార్యాలు నేను చేస్తూ ఉన్నాను అనేసి పాపం మోడీ గారికి అర్థమైందంట. ఈ విషయం తెలిసిన వెంటనే అరే రే 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 గుళ్ళల్లో ఉండాల్సిన దేవుడు పడవల్లో పార్టీ మీటింగుల్లో మాట్లాడుతున్నాడే, అరే దేవుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయో నాకు చాలా బాధేసింది. అప్పుడే వింటున్నాను అసలు ఈ ఒక మంచి పాట చేయాలి దీనిపైన, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు ఆయనే అని ఆలోచిస్తున్నప్పుడు పాత పాటలని వింటున్నాను. అందుకే మీకు కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అనే ఒక తెలుగు పాటని నేను వింటూ ఉండగా కెమెరా ఆన్ అవటం జరిగింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు మోడీ ఇలా మారటానికి గల కారణాలు, తన గొప్ప వ్యక్తిగా పరమాత్ముని యొక్క దూతగా చెప్పుకోవడానికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత రీసెర్చ్ చేసి ఉండాలి, ఎంత తను గొప్పగా ఊహించుకొని ఉండాలి. అసలే ఈ విషయాలు చూస్తే గతంలో కూడా మన మోడీ గారు వివిధమైన చాలా 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 మీటింగ్లో అనేక దేవుళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడారు మనం ఇప్పుడు విందాం. గతంలో ఆయన మాట్లాడిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఏమేం మాట్లాడతారో వినండి. కత్తే మీకు తెలిసే ఉంటాడు, ధ్రువ రాతి అంటారు. అతను చెప్పే విధానం ఒకసారి వినండి. భగవాన్ బుద్ధ దేవుడితో పాటు మోడీ గారికి ఒక అనుబంధం కలిగి ఉన్నారంట. ఈ విషయాలు గతంలో నాకు తెలియలేదు ఆయన మాట్లాడుతున్నప్పుడు. చూసారు కదా, భగవాన్ బుద్ధదేవుడితోటి తనకు ఒక అద్భుతమైన సయోధ్యం ఉంది, తనతో చాలా మంచి పరిచయం ఉన్నట్టుగా మోడీ గారు గతంలో మాట్లాడారు. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను మీకోసం. भगवान बुद्ध के साथ इनका सुखद संबंध है। भगवान बुद्ध के साथ मेरा एक और संबंध भी है जिसमें अद्भुत संयोग भी है और जो बहुत सुखद भी है। और एक बार इन्होंने कहा बोहरा मुसलमानों के साथ इनका पुराना रिश्ता है। साथियों, बोहरा समाज के साथ मेरा भी रिश्ता बहुत पुराना। इतना ही नहीं, ईसाइयों के साथ भी इनका बहुत पुराना और आत्मीय नाता है। क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध तो नया नहीं, क्रिश्चियन कम्युनिटी तो बड़ा आत्मीय नाता रहा। एक बार इन्होंने कहा कि जीवन का एक महत्वपूर्ण कालखंड इन्होंने आदिवासियों के बीच बिताया है। जीवन का एक महत्वपूर्ण कालखंड
मैंने आदिवासियों के बीच में बिताया है। पंजाब के साथ भी इनका विशेष नाता रहा है और चीन के साथ भी इनका विशेष नाता रहा है। पंजाब के साथ मेरा विशेष नाता रहा। चीन के साथ मेरा निजी रूप से भी एक विशेष नाता है। फ्रांस के साथ भी इनका पुराना नाता रहा है और यदुवंश के साथ भी इनका रिश्ता नाता है। मेरा खुद का व्यक्तिगत रूप से फ्रांस के प्रति लगाव बहुत पुराना रहा। अरे यदुवंश के साथ तो हमारा रिश्ता है, हमारा नाता యదువంశానికి है। కూడా नरेंद्र ఎంతో मोदी ने एक बार మంచి कहा था भगवान बुद्ध के साथ इनका सुखद ఇది విన్నప్పుడు నాకు గతంలో అర్థం కాలేదు. మోడీ గారు బుద్ధుడితో కలిసి తిరిగారు. క్రిస్టియన్స్ యొక్క దేవుడితో ఉన్నారు. చివరికి యదువంశం వారితో కూడా తనకొక అనుబంధం ఉందంటే అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఐఎమ్ బయోలాజికల్‌గా పుట్టిన వ్యక్తిని కాదు. నేను ఎవరైతే పరమాత్మ యొక్క శక్తితో పుట్టిన వాడిని అని మోడీ చెప్పారో, అప్పుడు నాకర్థమైంది. ఆహా! ఇంతమందితో తను కలిసి తిరిగాడు కాబట్టి, అతను నిజంగా దేవుడై ఉంటారని నా మనసుకి అనిపించిందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అందుకోసం మన కొత్త దేవుడిలాగా మనం ఇప్పుడు ఆలోచించాలి. గతంలో మీకు ఒక ఫోటో చూపిస్తా. ఆ ఫోటో మీకు ముందు ప్లే చేస్తా. ఏముంటదంటే, రామ మందిరం కట్టినప్పుడు నరేంద్ర మోడీ బాలరాముడిని చేత్తో పట్టుకొని రామ మందిరంలోకి తీసుకెళ్తున్నట్టు ఒక ఫోటో ఉంది. అది మీరందరూ చూసారా? చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి. నేను ఇప్పుడు మీకు ప్లే చేస్తా. అంటే రాముడిని కూడా పరమాత్మ ద్వారా పుట్టినటువంటి మోడీ రామ మందిరంలోకి తీసుకెళ్తున్నట్టు ఎంత గొప్పగా ఉందండి అది అసలు ఆ ఫోటో. అద్భుతం. ఆ అద్భుతమైన వ్యక్తే మన మోడీ గారు. అటువంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం ఎంతో అదృష్టం. అటువంటి గొప్ప వ్యక్తే పుల్వామా దాడిని ఆపలేకపోయాడు. పరమాత్ముడు కొంచెం అక్కడ సిగ్నల్ అందలేదు పరమాత్ముడికి. పుల్వామాలో ఆ దాడి జరుగుతున్నప్పుడు పరమాత్ముడికి సిగ్నల్ అందలేదని తెలుసు. లేదు ఆ సిగ్నల్ అందినా కూడా దాన్ని పక్కన పెట్టారేమో కానీ, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలవాలి. ఓకే. ఇది ఔట్ ఆఫ్ టాపిక్ వెళ్తుంది. మళ్ళీ మన టాపిక్‌లోకి వచ్చేస్తాను. అంతేనా? మోడీ అంట ఎవరైతే పూరి జగన్నాథుడు దేవుడున్నాడో మన ఆయన మోడీ భక్తుడంట. ఇది బీజేపీ లీడర్ ఒక ఎమ్మెల్యే చెప్పిన మాట. పూరి జగన్నాథుడు మోడీ యొక్క భక్తుడు అని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు అనిపించిందండి. పూరి టెంపుల్‌లో అన్ని అద్భుతాలు జరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి మోడీ అక్కడే ఉండుంటాడు నాకు తెలిసి. పూరి జగన్నాథ నీకొక మంచి టెంపుల్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ నిలబడితే నల్లగా అయిపోతావయ్యా నువ్వు అని దగ్గరుండి మోడీ గారు ఆ టెంపుల్ కట్టించారేమో అని నాకు డౌట్. కారణ జన్ములు ఎప్పుడు అలాగే ఉంటారండి. మనతో మనలా ఉంటారు. దేవుళ్ళతో దేవుళ్ళలా ఉంటారు. వేరే వాళ్ళతో వేరేలా వాళ్ళు ఉంటారు. కానీ ఇంతగా ఉన్నా కూడా రైతులు యాజిటేషన్ చేస్తుంటే మరి ఆ రైతులకి సంబంధించిన మినిమమ్ ఎంఎస్‌పి మినిమమ్ సెల్లింగ్ ప్రైసు మరి మోడీ దేవుడు ఎందుకు ఇవ్వలేకపోయాడో ఏమో! దాని వెనక కూడా ఏదో పరమార్థం ఉండుంటుంది. అందరు రైతులు వచ్చి ఢిల్లీలో పోరాటం చేస్తుంటే మోడీ దేవుడికి అప్పుడు పాపం రైతులకి కనిపించలేదు. రైతులు అనేవారు ఒక చీడ పురుగుల్లాగా, ఒక నల్లుల్లాగా, ఒక బల్లుల్లాగా, ఒక అసహ్యమైన జాతిలా కనిపించుంటారు. అందుకే వాళ్ళకి మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ అనేది వాళ్ళకి ఇప్పటి వరకు మోడీ సర్కార్‌లో రాలేదు. గొప్ప దేవుడు దీని వెనక ఏ పరమాత్మ ఉందో మనకు తెలియదు కాబట్టి దీన్ని తప్పుగా మనం మాట్లాడుకోకూడదు. అండ్ రీసెంట్‌గా మనం ఎన్ని చెప్పుకోండి మోడీ గారి గురించి. పుల్వామా దాడికి ముందు ఎవరైతే ఈ మిలిటరీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళ హెడ్ వాళ్ళు 4 నెలల క్రితమే మాకు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం 4 హెలికాప్టర్ కావాలని ఒక రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టుకోవడం జరిగింది. బట్ 4 నెలలు వాటిని అలాగే ఉంచి లాస్ట్ మొమెంట్‌లో అవి క్యాన్సిల్ మేము మీకు హెలికాప్టర్స్ ఇవ్వలేము అని లాస్ట్ మొమెంట్‌లో క్యాన్సిల్ చేశారంట. ఆ క్యాన్సిల్ చేయటం వల్లే వాళ్ళు రోడ్డు మార్గాన్ని ఎంచుకొని రావటం జరిగింది. ఈ రోడ్డు మార్గంలో 12, 13 చెక్ పోస్టులు ఉన్నాయి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఒక మిలిటరీ సోల్జర్స్ వస్తున్నారంటే పకడ్బందీ సెక్యూరిటీ ఉంటుంది. బట్ పకడ్బందీ సెక్యూరిటీ ఎందుకు లేదండి? దేవుడు మోడీ దేవుడు గారు సెక్యూరిటీ అవసరం లేదు, ఆపన్నాస్తం అభయహస్తంతో
సర్వశక్తులతో వాళ్ళని కాపాడుతా అనుకుని ఉంటారు. పాపం అంతలోకి ఏదో మీటింగ్‌లో ఉండి ఈ విషయం మర్చిపోయి ఉంటారు. బట్ ఇంత జరిగినప్పటికీ 400 కేజీల ఆర్‌డీఎక్స్ తోటి పుల్వామా మొత్తం పుల్వామాలో ఇన్సిడెంట్ జరిగింది. 400 కేజీల ఆర్‌డీఎక్స్ ఎక్కడి నుంచి ఇండియాలోకి వచ్చింది? ఎన్ని చెక్ పోస్టులు దాటి ఇండియాలోకి వచ్చింది? ఇప్పటివరకు ఎవరైనా కనుక్కున్నారా? కనుక్కోలా. బట్ ఈ పుల్వామాలో జరిగినటువంటి దాడిని చాకుగా చూపించి పాకిస్తాన్‌ని ఒక శత్రు దేశంగా చూయించి వాళ్ళ పైన కక్ష తీర్చుకుంటాను, నాకు ఓట్లేయండని పాపం దేవుడు ఓట్లు అడుక్కున్నాడు. దేవుడు గొప్పగా ఏదైనా చేయడానికి ఓట్లు అడుక్కున్నాడు. కానీ గొప్పగా ఏం చేయలేకపోయాడు దేవుడు. అవునులే, ఎంతమందిని భారతదేశం మొత్తాన్ని పాపం ఆయనే కాపాడాలి కదా! మర్చిపోయి ఉంటాడు బిజీగా. పుల్వామా దాడిలో నరేంద్ర మోడీ హస్తం ఉందని పాపం ఒక మాజీ గవర్నర్ చెప్తున్నారు. ఉందంటారా? దేవుడు అలా చేయడులే. నేను దానికి వ్యతిరేకం. అలా చేసుండాడు దేవుడు. ఎందుకంటే పరమాత్ముని స్వరూపం నుంచి అంశగా పుట్టిన వ్యక్తి ఇలా చేయరు. కరెక్టే కదా! కొత్త దేవుడి గురించి అసలు ఈ ఆత్మ పరిపక్వత మోడీ గారికి ఈ 70 ఏళ్ల వయసులో వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అండి. ఇదే కనుక కరెక్ట్‌గా ఒక 50 సంవత్సరాల ముందు వచ్చినట్లయితే ఇండియాని ఒక స్వర్గసీమలా మార్చేవారు మోడీ. అరే అప్పుడు వాళ్ళ సొంత తల్లికి పుట్టాడని భ్రమలో బతికాడు ఇంతకాలం మోడీ గారు. ఇది భారతదేశానికి మాత్రం చాలా 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 అన్యాయం జరిగినట్టే ఈ ఒక్క విషయంలో. మోడీ గారు ముందే కనుక్కోవచ్చు కదా మీరు దేవుడని. అవును సార్, మర్చిపోయాను. మోడీ గారు మీరు పరమాత్ముడు అంశే కదా మరి. సార్ కొత్త దేవుడు గారు, అది మోడీ గారు, మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? దానికి కూడా మీరే కారణమా సార్? దాని వెనక కూడా ఏదన్నా అంతరార్థం దాగి ఉందా? లోక కళ్యాణం ఏమైనా చేయబోతున్నారా? ఇద్దరు ఆడపడుచుల్ని బట్టలిప్పేసి రోడ్డు పైన నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇల్లు తగలబెట్టి, కార్లు తగలబెట్టి, ఒకరినొకరు చంపుకొని, చివరికి చాలా మందిని వివస్త్రాలను చేసి, రేప్ చేస్తే, గ్యాంగ్ రేప్ చేస్తే, అప్పుడు మోడీ పరమాత్మ గారు ఎక్కడికెళ్ళారు సార్? ఇప్పటి వరకు ఆ టాపిక్ పైన, ఆ మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల పైన ఎందుకు సార్ మీరు నోరు తెరవలేదు మోడీ గారు? ఇటువంటి కార్యాలు మొత్తం లోక కళ్యాణం కోసం ఏమన్నా పెద్ద పెద్ద ప్లాన్స్ చేస్తున్నారేమో. ఏం సార్ అక్కడ లోక కళ్యాణం? ఎవరైతే క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ నుంచి తీసేయటమేనా సార్ మీ యొక్క పెద్ద స్కెచ్? అది అయ్యుండదులే సార్. ఎందుకంటే హిందువులు ఒక తెగ, మిగిలిన ఇద్దరు ఒక తెగ కదా ఎస్సీ, ఎస్టీలు. వాళ్ళని ఏం చేయడానికి అయ్యి ఉండదు. కాకపోతే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నా సార్ అని అర్థమైంది. సార్ కొత్త సూట్లు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? ఆ ట్రైల్లో ఉండుంటారు కదా మీరు. అయ్యుండొచ్చు మనం. కొత్త సూట్లు, దేవుడికి బ్రాండెడ్ సూట్లు ఉండాలి, బ్రాండెడ్ ఐ గ్లాసెస్ ఉండాలి, బ్రాండెడ్ షూ ఉండాలి. ఒక్కోటి 1,50,000, 2,00,000 కాస్ట్ ఉండాలి. దేవుడు అంటే ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా సార్? కానీ సార్ ఇన్ని రోజులు మీరు పరమాత్మ స్వరూపం అని మా ప్రజలకు చెప్పకపోతే ఎలా సార్? మేము ఇంకా కల్కి భగవాన్ వస్తాడు అని ఎదురు చూస్తే చివరికి ప్రభాస్ కల్కి సినిమా వచ్చింది కానీ కల్కి భగవాన్ రాలేదు భూమి మీదకి. చాలా బాధపడుతున్నాను సార్. ఒకవేళ కల్కి అవతారం మీరేమన్నా అయ్యుంటారేమో ఒకసారి ఆలోచించి చెప్పండి సార్ మాకు. ఏం సార్? ఏంటేదో అంటున్నారు? ఏమో సార్, ఈ మధ్య మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా ఏదో వాయిస్‌లు వినిపిస్తున్నాయి. నేను కూడా ఏమైనా పరమాత్మని అంశేమో ఇది తెలుసుకోవడానికి నేను కూడా 70 సంవత్సరాలు ఆగాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే సార్, ఇప్పుడు ఈ లడాక్ విషయం ఏం చేశారు సార్? లడాక్ విషయంలో కొత్త దేవుడు గారు ఎటువంటైనా నిర్ణయాలు తీసుకున్నారా సార్? పాపం సోమాన్ వాంగ్‌సు గారు చాలా రోజులు 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. వాళ్ళకి ప్రత్యేక స్టేటస్ వద్దు, వాళ్ళని ప్రత్యేక రాష్ట్రంగా వద్దు, మాకు కేవలం ఒక రాష్ట్రంగా ఇవ్వండి, మాకు కొన్ని సీట్లు ఇవ్వండి, మాకు ఆర్టికల్ 6లో ఇవ్వండి, మా రాష్ట్ర ప్రతిపత్తి మాకు కల్పించండి అని కొన్ని వందల వేల మంది రోడ్ల మీదకి వచ్చి మీకు వినతి పత్రం అందించారు దేవుడు గారు, మోడీ దేవుడు గారు. సార్ దాని గురించి ఇప్పటికి 4 నెలలు అవుతుంది సార్. ఏమన్నా ఆలోచించారా? ఏం సార్?
ఏమన్నా ఆలోచిస్తే ఆలోచించరారు. చాలామంది రోడ్లెక్కి చలిలో 21 రోజులు గడ్డగట్టే చలిలో బయట పడుకొని నిరాహార దీక్ష చేశారు పాపం వాళ్ళు. ఓహో! అదా! కానీ సార్ ప్రతి ఒక్క దాని వెనకాల మీరేదో మంచిగా ఆలోచించుంటారని మాత్రం నా మనసు నమ్ముతుంది సార్. ఈ రోజుల్లో ఎవరు సార్ పరమాత్మని అంశాన్ని గుర్తించేవాళ్ళు? అంత జ్ఞానం మీకొచ్చిందంటే మీరు మామూలు వ్యక్తే సార్. మీరొక పరమాత్ముని అంశ. అతని ద్వారా పుట్టినవారు మీరు. ఈ బయోలాజికల్‌గా మీ బాడీ అనేది జస్ట్ మాకు కనిపిస్తుంది గానీ, మీరు స్పిరిట్ అద్భుతమైన శక్తి గల స్పిరిట్ అని మాకు తెలుస్తుంది సార్. మీరేనా సార్ యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా వీళ్ళంతా మీ అనుచరులా సార్? ఓకే. వాళ్ళకి గూడా ఏమన్నా పవర్స్ ఉన్నాయేమో చూడండి సార్ ఒకసారి. ప్రజల్లారా, మనం ఇప్పటివరకు రామ మందిరాలకెళ్ళాం, శివాలయాలకెళ్ళాం, చర్చిలకెళ్ళాం, మసీదులకెళ్ళాం. ఇక అటువంటి ప్రాబ్లమ్స్ మనకు లేవు. మన కళ్ళ ముందే కదిలాడే దేవుళ్ళలాగా మన మోడీ గారు ఉన్నారు. పరమాత్ముని అంశగా తనని తాను గుర్తించారు. ఏమో కల్కి భగవాన్ కూడా అయ్యుండొచ్చు. మన కష్టాలు, మన కన్నీళ్లు అన్నీ ఆయనకి చెప్పుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని కనికరించి మన జీవితాల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. అంటే గతంలో సంవత్సరానికి 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు చదువుకున్న వారికి. అప్పుడు ఇప్పటి వరకు అవి ఇవ్వలేదు సార్. దాని విషయం ఏంటి అని మనం అడగొచ్చు. అప్పుడు ఆయన చెప్తారు, అప్పుడు నేను దేవుడినని నిన్ను గుర్తించలేదు. అందుకే మీకు 2,00,00,000 ఉద్యోగాలు నేను సంవత్సరానికి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నేను దేవుడిని కాబట్టి ఇప్పుడు ఇస్తా అంటారేమో. ఆ అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఏమంటారు? అంతేకాదు కదా! గ్యాస్ సిలిండర్ 400 ఉండేది 2014లో. దాన్ని ఇప్పుడు 1,200 కడుతున్నాం. అప్పుడు ఆయన దేవుడని తెలియదు కాబట్టి అప్పుడు రేట్ల గురించి పట్టించుకోలేదమ్మా. ఇప్పుడు 1,200 గ్యాస్ సిలిండర్ మనకి కేవలం 400కో 500 ఇస్తే హ్యాపీగా బతుకుతాం కదా! ఒక దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకుందాం. ఏమంటారు? ఇలా చెప్పుకుంటూ పోతే మనం దేవుడికి చెప్పుకోవాల్సినవి, మోడీ గాడ్‌కి చెప్పుకోవాల్సినవి, గోడీ మీడియాకి మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలారా, మోడీ యొక్క ఈ అద్భుతమైన ఆవిష్కరణని, తన్ను గుర్తించిన విధానాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ జీవితంలో మనకి కావాల్సింది సర్వస్వం ఏదైతే ఉందో అది మన కొత్త దేవుడు గారు మనకిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒకవేళ మీరు కూడా నమ్మినట్లయితే మన మోడీ గారికి గోడీ మీడియా ద్వారా జై 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 మోడీ జై మోడీ అందాం. అరే గతంలో నాకు అర్థం కాలేదు. కరోనా వచ్చినప్పుడు పళ్ళాలు తీసుకొని కొట్టండి, సౌండ్లు చేయండి, ట్యాచ్ లైట్ సెల్ ఫోన్ లైట్లు వేయండి, గో కరోనా గో గో కరోనా గో అని జపాలు చేయండి అంటే నాకు అర్థం కాలేదు. కానీ అవన్నీ మంత్రాలు, అవన్నీ ట్రిక్స్ ఏమో. పరమాత్ముని ద్వారా మోడీ గారికి సెన్సెస్ ద్వారా అందినటువంటి సిగ్నల్స్ ఏమో, ఇలా చేస్తే కరోనా వెళ్ళిపోతుందని. కానీ కరోనాలో కొన్ని లక్షల, కొన్ని కోట్ల మంది చనిపోయారు కదా సార్. ఎందుకు ఈ కొడతాం వల్ల ఏం కాలేదు సార్. సరే మోడీ గారు ఏది ఏమైనప్పటికీ అప్పుడు మీరు దేవుడు కాదు కాబట్టి, మిమ్మల్ని మీరు గుర్తించలేదు కాబట్టి, మీ అమ్మ కడుపులో పుట్టానని మీరు అప్పుడు భావించారు కాబట్టి, మా సాధారణ మనుషుల్లాగా ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడైతే మీరు దేవుడయ్యారు, మహాపురుషులయ్యారు. మన బుద్ధుడితోటి, అల్లాతోటి, అలాగే క్రిస్టియన్ జీసస్ తోటి, యదువంశ కృష్ణుడితోటి వీళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారని వాళ్ళతో మీకు మంచి అనుబంధాలు ఉన్నాయని ఇందాక వీడియోలో తెలిసింది. సార్ ఏదైనా చేయండి. 400 సీట్లు మీవే. బట్ మీరు చేయాల్సిందల్లా గ్యాస్ రేట్లు తగ్గించి, అన్ని రేట్లు తగ్గించి, జీఎస్టీలు తగ్గించి, అని మర్చిపోయింది సార్. ఎడ్యుకేషన్ మీద జీఎస్టీ ఎంత ఉందో తెలుసా మనకి? సార్ అదన్నా తగ్గించండి సార్, పేదవాళ్ళు చదువుకుంటారు. 18% ఎడ్యుకేషన్ మీద జీఎస్టీ ఉంది సార్. 18%. ప్రతి స్టూడెంట్ తను కట్టే ఫీజులో 18% గవర్నమెంట్కి వెళ్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద జీఎస్టీ వేశారు. పేదలు చదువుకు దూరం చేశారు. సార్ దేవుడు గారు ఈ కొంచెం చూడండి సార్. సామాన్యుడు ఎవడన్నా స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే 28% జీఎస్టీ సార్ మీ గవర్నమెంట్లో. వాడు 60,000కి స్కూటర్ కొంటే దాన్ని వాడు 1,20,000 కట్టాలి సార్ మీ దయ వల్ల.
28% జిఎస్టీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్సనల్ ట్యాక్సెస్ ఈ మొత్తం కలిపితే ₹1,20,000 సార్, ₹20,000 సార్. ఈ మొత్తం కలిస్తే సామాన్యుడు ₹60,000 స్కూటర్ని ₹1,20,000 పెట్టాల్సి వస్తుంది సార్. 28% జిఎస్టీ, చదువు మీద 18% జిఎస్టీ. ఇవన్నీ తగ్గించండి దేవుడు గారు. ఇలా అంటారు, ఓం బూమ్ బుఫ్ అంటారు, లేదంటే ఈసారి ఏదన్నా ఒంటి నిండా కుంకుమ పూసుకోమంటారు, లేదంటే ఏదైనా వ్రతనాక్షం చేయమంటారు, చేయమనండి, మేము అన్నీ చేస్తాం. బట్ సామాన్యులు మాత్రం వాళ్ళకి కావాల్సినవి అందేలా చూడండి ప్లీజ్ మోడీ గారు. మన కొత్త దేవుడికి నేను అన్ని విధాల విజ్ఞప్తులు చేసుకున్నాను. మన దేవుడు మనకు కన్నిస్తాడు నేను నమ్ముతున్నాను. జై కొత్త దేవుడు మోడీజీ. దిస్ ఇస్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.